ఒకరి ఇంట్లోంచి ఉట్టిపై నుంచి ఒక 2 పిల్లులు గుసలాడుతూ ఉట్టిపై నుంచి 3 రొట్టెలు ఎత్తుకొస్తాయన్నమాట. 3 రొట్టెలు దొంగిలించుకొని వస్తాయి. దొంగిలించుకొని వచ్చిన తర్వాత ఇవి బయటకొచ్చి పంచుకోవడానికి తెగ గుసలాడుతున్నాయన్నమాట. నల్ల పిల్లి, ఈ తెల్ల పిల్లి. 2 ఎంత గుసలాడుతున్నా చెట్టుపై నుంచి కోతి చూసిందనమాట. కోతి ఏమంటుంది, ఓ పిల్లులు, ఏం గొడవ పడుతున్నారు మీరు? అసలు ఏంది మీరు చేసిన కథ ఏంది? మీరు ఎందుకు ఇంత గొడవ పడుతున్నారు? ఏం కావాలి అసలు మీ పంచాది ఏంది అంటే, పిల్లులు అంటాయి, లేదు కోతి బావా, మేము వాళ్ళ ఎదురు ఇంట్లోంచి ఒట్టిపై నుంచి 3 రొట్టెలు ఎత్తుకొచ్చాము దొంగిలించుకొని. నాకు ఒకటిన్నర, ఈమెకు ఒకటిన్నర, ఇద్దరికి సరిపోతాయి కదా, ఒకటిన్నర రొట్టె. ఈమె 2 కావాలంటుంది, నాకు ఒకటి ఇస్తుందంట, అదే గొడవ అని అంటే, ఆహా, ఆ 2 రొట్టెలు ఇలా, ఆ 3 రొట్టెలు ఇలా ఇవ్వండి అని అయితే లాక్కెళ్ళిపోతుంది. కోతి గిరమ్మన జమ పాక్కుంటూ 3 రొట్టెలు ఎత్తుకెళ్ళి యాప చెట్టు పైన కూర్చుంటుంది. యాప చెట్టు పైన కూర్చుండి ఈ 2 పిల్లలు మియావ్ మియావ్, ఏంటి కోతి బావా ఇంత ఘోరం చేశావు, పంచాయతీ చెప్తాను 3 రొట్టెలను వెతికెళ్ళావే, ఇదేం కదా, మియావ్ మియావ్, మాకు ఆకలిస్తుంది, జల్దీ మా అమ్మాయికి రొట్టెలు పడే కోతి బావా, మ్యావ్ మ్యావ్ అంటున్నాయి పిల్లలు. కోతంటే మీ పంచాయతీ చెప్పాలంతే, మీరు కూడా నాకు ఒక రొట్టె ఇవ్వాలి ఏ ఏ అంటున్నాయి కోతి. ఆ 3 రొట్టెల్లోంచి ఒక రొట్టె పడేస్తుంది. మళ్ళీ కొద్దిసేపటికి మళ్ళీ మ్యావ్ మ్యావ్ ఇంకోటి పడేస్తుంది. ఒక రొట్టె కోతి తీసుకుంటాయి. కోతి అంటే ఇప్పుడు 3 రొట్టెలు మన ముగ్గురికి, నాకొకటి పంచాయతీ చెప్పినందుకు నాకు, దొంగిలించినందుకు మీకు చెరొకటి. పంచాయతీ అయిపోయింది, కూసులాటలొద్దు, అందరం మంచి కలిసిమెలిసి ఉందాం, మంచిగా ఒక రొట్టె. ఓకే, థ్యాంక్ యూ, ధన్యవాద్, శుక్రన్. ఇవి కోతి పిల్లల కథ, ఇది చిన్న కథ చెప్పాను. ఇంకా చాలా మంచి చెప్తాను. లైక్లు ఇవ్వండి, సబ్స్క్రైబులు చేసుకోండి ప్లీజ్. శుక్రన్, ధన్యవాదాలు, అల్లా హాఫీజ్.